కంప్లైంట్ ఇచ్చాడు. వాయిస్ చూడండి, వీడి మీద కంప్లైంట్ ఇస్తున్నాను, గుమ్మస్తాలను తగేసి నా కొడుకు నా మీద తప్పుడు కేసు పెట్టించాడు. ఒక అరాచకం కాదు, అక్కడ 100 మందిని అడగండి. ఈ నా కొడుకులకి మేము వ్యతిరేకంగా పనిచేస్తే ఆప్కారుడు అప్పుడు పని చేస్తాడు. మేము కంప్లైంట్ ఇస్తే పని చేయలేదు. ఎక్సైజ్ డిపార్ట్మెంట్ వాడు ఒక రోజు 1 గంట దాకా నిలబెట్టి అరగంట నిలబెట్టి పిల్లగాడిని పంపించేశాడు. పొద్దున పూట చేయటండు. తర్వాత ఆ రోజు నేను వెళ్ళి ఎప్పటి నరిశా స్టిక్కర్లు వేసుకొని అమ్మకి తెగడానికి వెళ్ళి అమ్మ రంకమ్మగడి ఇచ్చింది ఆ పర్మిషన్ నా కొడుకులకి. వీడు ఆ రోజున బ్లాక్ మెయిల్ చేస్తుంటే ఇంటి దగ్గర నా దగ్గర వాయిస్ రికార్డు ఉంది ఈ రోజు వరకు. నా కొడుకుల్ని తల్లి పువ్వుల మడ్డపెట్ట నా కొడుకులు అమ్మ దెంగ, నా కొడక 18 రోజులు జైల్లో ఉన్నారని ఈ అమ్మ పూకు దెంగ నా కొడక. అమ్మ ఏరా నా కొడక, ఈ అమ్మ భోగం పొగలన మడ్డబెట్ట భోగం నా కొడకల్లారా. లక్ష్మణరావు మీరు కేసు పెట్టినప్పుడే చచ్చిపోయినరా. 25 మందితో దాడి చేపిస్తారా నా కొడక. నీ పెళ్ళం పొగలన సుల్లి పెట్ట నా కొడక. ఎరా ఆడు ముంగేశ్ మోహన్ నా కొడుకు సోషల్ మీడియా మీద కేసు పెడతారు. ఆడు వెంకటాపురం వాడు ముంగేశ్ మోహన్ నా కొడుకు రాంబాబు గాడు. ఆడు నారాయణపురం లచ్చిగాడు. ఆడు పెళ్ళాన్ని ఎవరి దగ్గర పంపించిండ్రా, ఇంకొక దాని చేత కంప్లైంట్ పెట్టించిండు. బెల్ట్ షాపులు మొత్తం తిరిగారంట నా కొడక ఆడవాళ్ళ దగ్గరికి. లక్ష్మణరావు మీద కేసు పెట్టాలా, వస్తారా మీరు, మీ చేత కేసు పెట్టేస్తామని. ఇక్కడ ఏంటి సత్తుపల్లి ఎన్టీఆర్ కాలనీలో ఎవరు సత్తుపల్లి వినకపోతే మీరు ఎక్కడికో పోయి నా కొడుకు ఆడి పెళ్ళాన్ని ఎవరి దగ్గర పండుకోబెట్టిండు. ఈ ఆటో వేసుకొని సరుకు మద్యం అంతా తిరిగి అమ్ముతుంటే వీడికి ఇంకొకరు ఎవరు కావాలా ఆ నారాయణపురం లచ్చిగాడికి. మరి ఆడి పెళ్ళం ఎవరి దగ్గర వండుకొని దింగించుకుంటుంది. నా కొడకల్లారా గుమ్మస్తాలు దెంగితే పుట్టిన నా కొడకల్లారా. ఏరా ఆడు చలపతిరావు గాడు, ఆడు జవహర్లాల్ గాడు, ఆడు సీతారామరెడ్డి గాడు రేజర్ల కాడికి వచ్చి నన్ను కొట్టి ఇలా ఫోన్ లాక్కొని వస్తారా. మీ దగ్గర లంచాలు దెంగే యాదవులు మా కేసులు బుక్ చేయరా, మీ కేసులు బుక్ చేస్తారా. మీ అమ్మ పారం పోకలనా సుల్లి పెట్టన్న కొడక. 3 సంవత్సరాలు పెట్టి తిరుగుతున్నారా మీరు పెట్టిన SC/ST కేసుకి. మేడా లక్ష్మణరావుకి మీ ఎవడు పెళ్ళాన్ని ముందుకబెట్టారు. సత్తిగాడి పెళ్ళమా బాబీగాడి పెళ్ళమరా నా కొడకల్లారా. ఎవడు పెళ్ళాన్ని ముందుకబెట్టారా. మేడా లక్ష్మణరావు వాండర్ ఎవర్రా నా కొడకల్లారా. నేను నా కంటలో ఊపిరినంత వరకు నా కొడక మిమ్మల్ని ఇట్ట వేటాడుతూనే ఉంటా నా కొడకల్లారా. మీరు నిజంగా ఒక్క తండ్రికి బుట్టా అని అనుకుంటే బెల్ట్ షాపులకు కూడా ఇచ్చేయి. బెల్ట్ షాపులు కూడా MRP ధర రమ్మని అని చెప్పండి. అధికారులకు లంచాలు పెట్టుకుంటా వాళ్ళు ఫోన్లు ఎత్తరు, మిమ్మల్ని పట్టించుకోరు. ఏంటి మేము 2 లక్షల బాధింకున్నాం టెండర్లో. ఏ నా కొడుకు ఇస్తాడు మాకు తీసుకొచ్చి. మీరు బ్లాకులు అమ్ముకుంటే మీరు MRP ధరకే అమ్మాలా. నాకొస్తే నేను అమ్మి చూపించండి. MRP ధరకి ఎట్లా అమ్మోండో చూపించండి. నేను అర్థమైందా. మీ అమ్మ గాలిపోకలను మడ్డ ఇంటికి వస్తే ఇండైరెక్ట్గా నువ్వు మాకు పిల్లలు ఉన్నారు, మీకు కేసులు పెడతారు. మేము పెట్టం, ఎవరు పెడతారో తెలియదు. నీ అమ్మ బ్యాగ్ ఫిట్టింగ్ చేసుకునే కొద్దలు నా సుల్లి పెట్ట వెనక సుల్లి పెట్టి నా కొడక నిరోధ పెట్టి తోయాలి నా కొడకల్లారా. మిమ్మల్ని నిరోధ పెట్టి తోయాలి నా కొడకల్లారా. నీ వాయిస్ మొత్తం నా దగ్గర ఉంది. ఆ రోజున ఇవాళ కాదు, టెక్నాలజీ ఆ రోజు నుంచి ఉపయోగించాను నేను నా కొడక. 5 సంవత్సరాల క్రితం నీకు ఆడియో రికార్డు ఉంది నా కొడక. ఈ రికార్డు నిన్ను లైవ్లో పెడతాను నా కొడక. ఆడి అమ్మ గాలిపోకలు మడ్డబెట్ట. మేము మా అమ్మ నేను నిలువుగాళ్ళ మీద నిల్చొని బజ్జీలు వేసుకొని బతికినవరా. ఎవడిని కుంభకోణాలు చేయలే, ఎవడికి ఎగదెంగలే, ఎవడు బినామీ గుండె, ఎవడు సొమ్ము దెంగలేదురా. మీ అమ్మల గాలిపోకలను మడ్డబెట్టాను నా కొడకల్లారా. ఆడి సీతారామరెడ్డి గారు ఆడికి పాలేరులే దెంగుతారు. ఆడికి పాలేరులే దెంగుతారు నా కొడుక్కి. ఆ రవిగాడు, ఆడి పేరేంటి వెంకటేశ్వరరావు గాడు, వెంకటాపురం వెంకటేశ్వరరావు గాడు, ఇక్కడ రవిగాడు, వీళ్ళందరూ నా మీద మ్యాన్ హ్యాండ్లింగ్ చేసి చెయ్యేసేవాళ్ళు. ఎరా మీరు మీ అమ్మల పూకులు దెంగ. ఎరా నా కొడక మద్యం దాగిచ్చి 25 మందితో దాడి చేపిస్తావేరా నా కొడక సీతారామరెడ్డి నా కొడక. నేను ఆ రోజు నువ్వు ఎక్స్పైర్ అయిపోయిన బీర్లు వచ్చినాయి అని చెప్తే నేను కస్టమర్ నాకు చెప్పారు. నేను పోరాడుతున్నా కాబట్టి దీని మీద మద్యం మీద పోరాడుతున్నా కాబట్టి నాకు చెప్తే నేను వచ్చి వాళ్ళ దగ్గర మందలిచ్చి నేను వచ్చా. నేను ఎవరికి చెప్పా? ఎక్సైజ్ సూపరింటెండెంట్ సోమిరెడ్డి గాడికి చెప్పా. నా కొడుకు ఎవరికి చెప్పకపోతే ఎక్సైజ్ డిపార్ట్మెంట్ మొత్తం అప్పటికప్పుడే అక్కడ కిందకు వచ్చింది. సిండికేట్ నా కొడుకులు అందరూ ఆడ కిందకు వచ్చారు. కరోనా టైంలో 2020లో గోడౌన్లో ఎక్స్పైర్ బీర్లు ధ్వంసం చేయాలి. స్టాక్ ఉండే బీర్లు అవి పారేయకుండా వీళ్ళ చేత అమ్మించకుండా కాబట్టి అధికారి ఇక్కడ ఉన్న వాళ్ళకి సిండికేట్ వాళ్ళకి ఎక్సైజ్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తే ఆ రోజు నా మీద దాడి చేసి మీరందరూ కెచ్చి ప్రకారం ఆ పోలీసు వాడు సిఐ వాడు రమాకాంత్ గాడు, ఏసీపీ వెంకటేశ్వర్లు గాడు వీళ్ళందరూ కలిసి నా మీద తప్పుడు కేసు బనాయిచ్చారు. అంతేగాని మీ దగ్గర మగతనాలు లేవుగా. ఇక్కడ మగోడు ఎవరంటే మేడా లక్ష్మణరావు. మీరందరూ కొద్దిగా నా కొడుకులే.
మీరు డబ్బు చాలు, మీకు మిషన్లు పెట్టి డబ్బులు లెక్క పెట్టుకుంటే చాలు. ఒక్కొక్క సిండికేట్లో వాటాలు ఉన్న నా కొడుకులు 50 నుంచి 60 లక్షలు నెలలా పంచుకుంటున్నారని తెలిసింది. క్వార్టర్కి 30 రూపాయలు ఏరా? మీ అమ్మ గాలి పొక్కలు నా మడ్డబెట్ట గాలి నా కొడకల్లారా. క్వార్టర్కి 30 రూపాయలు మీరే వేసుకుంటే అసలు అసలు మీకు నా కొడకలు అసలు సామాన్య మానవుడు ఎట్ట బతుకుతుర్రా ఏరా? వీళ్ళకి ఏమన్నా గవర్నమెంట్ బెనిఫిట్లు వస్తున్నాయారా? మరి అందరికి ఇచ్చారు, రైతులకు ఇస్తున్నారు, అందరికి ఇస్తున్నారు. వీళ్ళకి కూడా క్వార్టర్కి ఒక 100కి 100 సబ్సిడీ ఇస్తే తాగుతారు కదరా. మీ పెళ్ళాలపు గాడిదలు దెంగ నా కొడక సిండికేట్ నా కొడకల్లారా. మీరు ఇంత అరాచకం చేసి నా జీవితాన్ని అంత ఆగం చేశారా నా కొడకల్లారా. వినిపించా కదరా ఇప్పుడు నేను. ఎవడిదిరా ఈ గొంతులు నా సుల్లి పెట్ట నా కొడక ఉంగోబెట్టి నిరోధ పెట్టుకొని ఉంగోబెడతా నా కొడక. నీ అమ్మ నీకు ఎంత ఆస్తి ఉంటే నాకెందుకురా నా కొడక. నిక్కాస్తిగాను సిన్సియారిటీగా బతుకుతాను నేను. బతికారా నేను? నీ అమ్మ 4 రోజులు నీ వ్యాపారం పెట్టినా లేదు నా కొడకలారా. మీరు అంత పెద్ద మొగోళ్ళారా చెక్కింగ్ చేయడం నా కొడక. షాప్ ఇచ్చి సరుకులు షాప్ ఇచ్చి అసలు బెల్ట్ షాపులు పర్మిషన్ ఉందారా? మీ పెళ్ళాల పొక్కలు నా సుల్లి